అందరికీ నమస్కారం. నేను మీ విజయ్. ఇది తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఏమంటున్నారంటే, నేను అయ్య పేరు చెప్పుకొని రాలే, మా అవ్వ పేరు చెప్పుకొని రాలే అని కేటీఆర్ నువ్వుకు ప్రశ్నిస్తున్నావు. ఆయన తెలంగాణ ఉద్యమం కోసం కొట్టాడిండు కేటీఆర్. నువ్వు అప్పుడు ఎక్కడున్నావు? చంద్రబాబు నాయుడు కాళ్ళ కాడున్నావు. ఎక్కడున్నావు? చంద్రబాబు నాయుడు కాళ్ళ కాడున్నావు. మా కేటీఆర్ తెలంగాణ కోసం కొట్లాడిండు. తెలంగాణ బిడ్డ కేటీఆర్. నువ్వు ఇప్పుడు సీఎం అయ్యి అవుతలేవు. దీనికి కూడా నీకు మళ్ళీ కౌంటర్ ఇస్తాను. రాహుల్ గాంధీ అయ్య పేరు చెప్పుకొని రాలే. ఇప్పుడు మీ 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 గురువు కదా, అయ్య పేరు చెప్పుకొని రాలే, అవ్వ పేరు చెప్పుకొని రాలే. సోనియమ్మ అయ్య అవ్వాల సంధి అలా పేర్లు తెలియదు నాకు. అయ్య అవ్వాల సంధి ఉంది కాంగ్రెస్ పార్టీ. ఒకలేనుక అలా సోనియా గాంధీ వాళ్ళ అయ్య, తర్వాత వాళ్ళ భార్య, తర్వాత వాళ్ళ బిడ్డ, అలా కొడుకు రాహుల్ గాంధీ. ఇన్నిసార్లు వచ్చినాయి, నీకు కళ్ళు కనబడతలేవు. సీఎం రేవంత్ రెడ్డి నువ్వేమనుకుంటున్నావు? పార్టీ అధికారం ఉందని ఏదో అని చేస్తే అన్ని నడుస్తాయి అనుకుంటున్నావు. ఏవి పడితే అవి నిందలెత్తే నడుస్తాయి అనుకుంటున్నావు. బీఆర్ఎస్ పార్టీ మీద ఎవడు ఊకుండేటో లేడు. బీఆర్ఎస్ పార్టీ మీద చేతి వేస్తా, కొడతాం, తిడతాం, కత్తులు తీస్తాం, పేగులు తీసి మెడలు వేసుకుంటాం అంటే ఎవడు భయపడడానికి లేడు ఇక్కడ. ఆయన 10 సంవత్సరాలు పార్టీని అధికారం తెచ్చిండు, డెవలప్మెంట్లు చేసిండు. నువ్వేం డెవలప్మెంట్లు చేసినావు? 6 నెలల ఏం డెవలప్మెంట్లు తెంగలే. ఎవడన్నా సిగ్గున్నాడు 13 గ్యారంటీలు ఇస్తారా అనే? ఫ్రీ పథకాలు ఎందుకు తెలంగాణలో? ఎవరి కోసం ఫ్రీ పథకాలు? ఎవరికి కావాలి ఫ్రీ పథకాలు? ఏమన్నా అంటే ఫ్రీ పథకాలు అని డ్రామాలు తెంగుకుంటా, పథకాలు ఇచ్చుకుంటా అన్ని. నేను అయ్య పేరు చెప్పుకొని వచ్చినా, అవ్వ పేరు చెప్పుకొని వచ్చినా అంటున్నావు. నువ్వు ఓన్ పేరు చెప్పుకొని వచ్చినావురా. మీరు రాహుల్ గాంధీ పేరు చెప్పుకొని వచ్చినావు. రాహుల్ గాంధీ ఎవరు శిష్యుడు? వాళ్ళ అవ్వ ముత్తతల కలకి వెళ్ళి వచ్చింది పార్టీ. నువ్వు అప్పుడు చంద్రబాబు దగ్గర ఉన్నావు. కేటీఆర్ అయ్య పేరు చెప్పుకొని వచ్చినా కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు తెలంగాణ రావాలని. జై శ్రీరామ్, జై బీజేపీ.